కర్కాటక రాశి వారికి అక్టోబర్ 5 నుంచి 11 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అద్భుతమైనటువంటి యోగాలు ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా రవి 3వ స్థానంలో ఉన్నప్పుడు, అంటే ధనాధిపతి 3వ స్థానంలోకి వచ్చినప్పుడు ధనాన్ని సంపాదించే అవకాశాలు మీకు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త విధానంతో, మీకు బాగా తెలిసినటువంటి అధికారుల సహకారంతో కొత్త ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఈ రవి పైన, అంటే ధనాధిపతిపై శని యొక్క దృష్టి కూడా పడటం వల్ల ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కానీ, ఏదైనా ఒక రాజకీయ పదవి లాంటిది కానీ, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఒక నామినేటెడ్ పోస్ట్ అవ్వచ్చు, ఒక అధికార ప్రతినిధిలా కూడా మీకు ఏదో ఒక అర్హత కలిగినటువంటి పదవి రావడం, తద్వారా మీ యొక్క ఇన్ఫ్లుయెన్సు, ఆర్థిక పరిస్థితి చాలా వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఇది చాలా వరకు మంచి అవకాశాలు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు కానీ, అనుకూలమైన చోటికి మారడం కానీ జరిగే అవకాశం ఉంది. రవి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి యోగకారకుడు కుజుడు 4వ స్థానంలో ఉంటూ వ్యయాధిపతితో కలిసి ఉన్నాడు. ఈ కారణం వల్ల అంటే మీరు ఈ వారంలో ఏదైనా స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అలాగే భూములపైన, స్థిరాస్తులపైన ఉన్నటువంటి లిటిగేషన్లు కానీ, వ్యవహారాలు కానీ ఏవైనా ఉంటే అవి చాలా వరకు సెటిల్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీకు రావాల్సినటువంటి ఆస్తి ఏదైనా ఉంటే అది మీకు స్వాధీనం జరిగే అవకాశం ఉంది. ఆస్తి పంపకాల్లో మీరు కొంత ధనాన్ని వెచ్చించి అవతల వారి యొక్క ఆస్తి కూడా కొనడం కానీ, ఇతరుల ఆధీనంలో కానీ, కబ్జాలో కానీ ఉన్నటువంటి మీ యొక్క ఆస్తిని, మీ ఆస్తి కానీ, ఇల్లు కానీ, భూమి కానీ ఏదైనా మీరు స్వాధీనపరుచుకునే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఈ ప్రయత్నంలో స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో చాలా వరకు దగ్గర బంధువులతో విరోధాలు వచ్చినప్పుడు కూడా మీరు అన్నమాట మీద నిలబడి మీకు రావాల్సిన దాన్ని మీరు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. చాలా వరకు చిన్న చిన్న విభేదాలు ఉన్నా చివరికి మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఈ వారంలో మీరు చేయవలసి ఉంటుంది. అంటే గురువు ఇప్పుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. 12లో గురువు ఉన్నప్పుడు మీకు మంచి కార్యక్రమాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అంటే 6వ స్థానాధిపతిగా వ్యయంలో ఉండడం వల్ల రుణాలు తీర్చవలసి ఉంటే ఏదైనా తీర్చివేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీ స్థిరాస్తి ఏదైనా ఇతరుల తాకట్లో ఉంటే దాన్ని స్వాధీనం చేసుకోవడంలో కానీ, పిల్లల యొక్క చదువు కొరకు కంప్లీట్గా ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే అష్టమంలో ఉన్నటువంటి రాహువు కూడా గురు నక్షత్రం మీద సంచరించడం వలన కొంతమంది మీ చేత అనవసర పెట్టుబడులు పెట్టించడం కానీ, రాంగ్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదంటే ఇతర వ్యవహారాలకి మీతో ధనాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో కొంతవరకు దాని విషయంలో జాగ్రత్త పడండి. అటువంటి వ్యక్తులు కూడా మీరు చాలా వరకు దూరంగా ఉంటే మంచిది. అంటే ఏదైనా మీలో ఉన్నటువంటి బలహీనతను ఆసరాగా తీసుకొని మీతో ధనాన్ని వారికి అనుకూలంగా ఖర్చు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎక్కువగా ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించడం కానీ, బాగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలుసుకొని వారి యొక్క సలహాలు తీసుకోవడం కానీ చాలా వరకు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ వారం అంతా కూడా మీకు గురువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఏదైనా ఒక శుభకార్యంలో పాల్గొనడం కానీ, ఎవరికైనా అవసరమైన వాళ్ళకి సాధ్యమైనంత వరకు మీరు గుప్తంగానైనా కొంత ధనాన్నో లేదంటే ఏదైనా ఒక వస్తువునో సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో మీరు ముఖ్యంగా ఈ వారం చివరిలో ఈ 10వ తారీఖు తర్వాత కంప్లీట్గా మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యుల కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఈ వారం అంతా కూడా మీకు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక విలువైనటువంటి వస్తువు కానీ, స్థిరాస్తి కానీ మీకు స్వాధీనం అయ్యే అవకాశం ఉంటుంది. గ్రహాల పరిస్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు, గ్రహాల సంచారంలో మనకి గ్రహాలు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు మనం తొందరగా గ్రహాల యొక్క అనుకూలత పొందాలంటే ఆ గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి మనం పరిహారం చేసుకుంటే చాలా వరకు ఆ ఫలితం మనకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతానికి
శని భగవానుడు మీనరాశిలో జలతత్వ రాశిలో ఉండడం వల్ల శనికి అధిదేవత అయినటువంటి శివుడికి అభిషేకం చేయడం ద్వారా మీరు తొందరగా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. శని యొక్క అనుగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అంటే శని భగవానుడికి కేవలం ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్న వారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా కంపల్సరిగా శని భగవానుని, శనీశ్వరుని పూజించవలసి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం మీరు శని భగవానుని ఈశ్వరుడికి లేదా డైరెక్ట్గా శని భగవానుడికి అభిషేకం చేయడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక గ్రహం అగ్నితత్వ రాశిలోకి వచ్చినప్పుడు, అంటే మనకి ఏదో గ్రహం అనుకూలంగా లేదు, అది మేష, సింహ, ధనుసులోకి వచ్చినప్పుడు మీరు ఆ గ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఆ గ్రహానికి హోమం చేయడం వల్ల, అధిదేవతకి హోమం చేయడం వల్ల తొందరగా ఆ ఫలితం మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. అదే వాయుతత్వ రాశులైనటువంటి మిథునం, తుల, అలాగే కుంభం, అంటే కుంభరాశిలో ప్రస్తుతం రాహు సంచారం చేస్తున్నాడు. కాబట్టి రాహుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే జపం చేసుకోవడం ద్వారా, అంటే రాహు గ్రహానికి డైరెక్ట్గా జపం చేసుకోవడం కానీ, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం కానీ, అమ్మవారిని సంబంధించిన లలితా సహస్రనామము, దుర్గా అష్టోత్తరము ఏదో ఒకటి మీరు చదువుకోవడం వల్ల కంపల్సరీగా రాహు యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభించే అవకాశం ఉంది. అదే భూతత్వ రాశుల్లో ఒక గ్రహం సంచరిస్తున్నప్పుడు కంపల్సరీగా మీరు దానాలు చేయవలసి ఉంటుంది. ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు చేయడం వల్ల ఫలితం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ పాపగ్రహాలకి కంప్లీట్గా మీరు జపం ద్వారా కానీ, హోమం ద్వారా కానీ, దానం ద్వారా కానీ మీరు ప్రసన్నం చేసుకోవచ్చు. శుభగ్రహాల్ని కేవలం ఆ శుభగ్రహాలకు సంబంధించినటువంటి అధిదేవతల్ని ఆ స్తోత్ర పారాయణం వల్ల, ఆ గ్రహానికి జపం వల్ల కంప్లీట్గా వాటిని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. బట్ ఏదైనా కొన్ని గ్రహాలకి సులభంగా మీరు ఫలితం పొందవచ్చు. అంటే ఈ బుధుడు, ఈ శుక్రుడు, ఈ కుజుడు తొందరగా మీకు ప్రసన్నం అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి సులభంగా వాటిని మీరు శుభంగా మార్చుకోవచ్చు. అదే రాహువు, కేతువు, శని, గురువు ఒక పట్టాణాలు మనకి అనుకూలంగా మారే అవకాశం లేదు. కాబట్టి వాటికి ఎక్కువ సమయం కేటాయించి ఎక్కువగా చాలా దీక్షగా, చాలా ఘనంగా పరిహారం చేయవలసి ఉంటుంది. సో ఏదేమైనా గ్రహాన్ని మనం ఎంతగా ప్రసన్నం చేసుకుంటే మనకి జాతకం అంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది.